శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీరామ చరితాంబుదిలో ఈ రోజు నుంచి సీతా చరితం. నిన్నటి వరకు రామచంద్రమూర్తి జన్మించడము, పెరగడము, ఉపనయనము, విద్యాభ్యాసము, విశ్వామిత్రుని వెంట రావడము, ఇవన్నీ వచ్చి యజ్ఞరక్షణ గావించాడు. ఇక్కడ మనకి మరి సీతమ్మ తల్లి కూడా జన్మించింది, ఆమె పెరిగి పెద్దవుతోంది. నెక్స్ట్ రాబోయేది శివధనుర్భంగము, సీతా కళ్యాణం. కాబట్టి Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఇప్పుడు మన సీతమ్మ తల్లి ఎలా ఆవిర్భవించింది? రామచంద్రుడి కంటే ముందు విష్ణుమూర్తి భూమి మీద కాలు మోపే కంటే ముందే సీతాదేవి భూమిపై అవతరించింది. అందుకే రాముడి కంటే సీత పెద్దది అంటారు. కానీ సీతగా అవతారం ఎత్తాక రాముడి కంటే 6 సంవత్సరాలు చిన్నది. ఆమె పూర్వ గత జన్మలు మనం లెక్క పెట్టుకోవద్దు. ఆమె వేదవతిగా, రమాదేవిగా ఎలా ఉద్భవించింది అవన్నీ కూడా సంక్షిప్తంగా కథ తెలుపుకొని మనం సీతా చరిత్రలోకి వెళదాము. శ్రీ మహాలక్ష్మీ నమః. విదేహ మహారాజు శ్రీరధ్వజ వేద వేదాంగ వేత్త నిష్ఠా గరిష్ఠుడు, సకల శాస్త్ర సంపన్నుడు, బ్రహ్మజ్ఞాని, శూరుడు, ప్రజ్ఞాశాలి, జనక భూపతి. ఆయనకు శ్రీరధ్వజుడు అని పేరు. శ్రీరం అంటే నాగలి. ఎప్పుడు కూడా మనకు భాగవతంలో బలరాముడు నాగలిని భుజం మీద పెట్టుకుంటాడు ఆయుధంగా. మనది వ్యవసాయక క్షేత్రం కాబట్టి సనాతనమైన భారతదేశము, ఆయన ఎప్పుడు నాగలిని పూజించి నాగలిని ధరించే ఉండేవాడు జనక మహారాజు. ఆయన చాలా బ్రహ్మజ్ఞాని. శుక మహర్షి వంటి, వ్యాస మహర్షి వంటి ఋషులు కూడా ధర్మ సందేహాలకు జనక మహారాజు దగ్గరికి వచ్చేవాడు. ఆయన చాలా గరిష్ట నిష్ఠా నియమాల గరిష్ఠుడు. ఏదో పేరుకు రాజ్యపాలన చేస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా నిరంతరం భగవద్ధ్యానంలో ఉండేటువంటి ఆయనకు గొప్ప రాజఋషి అని పేరు. అనేకమైన ధర్మాలకు, మునులకు, వాళ్లకు కూడా సందేహాలు తీర్చేటువంటి ఘనత కలిగినటువంటి వాడు, బ్రహ్మ సమానుడు. అందుకనే సముద్రుడు అంటే ఓపిక, సముద్రం అంటే గంభీరం కలవాడు. కాబట్టి జనక మహారాజు ఆది పరాశక్తి అయినటువంటి మహాలక్ష్మిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పెంచుకున్నాడు. అటువంటి జనక మహారాజు మన దశరథ మహారాజు దగ్గరికి యజ్ఞానికి వెళ్ళి వచ్చి, ఈ పుత్రకామేష్టి చేస్తే ఆయనకు పుత్రులు కలిగారు కదా, నేను కూడా ఏదన్నా సంతానోత్పత్తి జరిగేటువంటి యజ్ఞం చేయాలని భూమిని శుచి చేసుకొని భూమిని దున్నడానికి ఉపక్రమించాడట. దైవ భక్తి శౌశీలుడు, ఋషి ప్రియుడు, దశరథ ప్రియ మిత్రుడు, ఆ రాజ ఋషి. మిత్రుడైన దశరథ చక్రవర్తి పుత్ర కామేష్టికేగి వచ్చి సంతతి లేని తాను యాగము తలపెట్టగా యోచించే, సాకేతమున యాగక్రతు నిర్వహించే, ఋత్వికులనందరిని ఆహ్వానించే, మిథిలా నగరమునకు భక్తితోడ కులగురువు గౌతమహల్య సుతుడు శతానందుని సంప్రదించి సకల రాజేంద్రులకు వెనువెంట ఆహ్వానములు పంపే, యజ్ఞవాటిక నిర్మించ యోచించి ధరణి పూజ గావించి స్వర్ణ నాగరితోడ దున్య భూమిని జనక భూపతి. ముందుగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్న భూమి పూజ చేస్తాం కదా, అలాగే యజ్ఞశాల నిర్మించడానికి కోసము అనేక పుణ్య నదుల నీళ్లు చల్లి చక్కగా స్వస్తికులు, ఓములు, శ్రీరస్తులు రాసి ఆవు పేడతోని అంతా అలికి ఎక్కడైతే దున్నాలనుకున్నాడో అక్కడ గుమ్మడికాయన కూసుమాండాన్ని పగలగొట్టి దాని మీద హారతి కర్పూరం వెలిగించి ఇక భూమిని తానే స్వయంగా దున్నడానికి ఉపక్రమించాడు. స్వర్ణ నాగలితోని చక్కగా తలకు పాగా కట్టుకున్నాడు. ఎప్పుడైనా భూమి పూజ చేస్తున్నప్పుడు కూడా ఇంటి యజమాని తలకు పాగా కట్టుకొని ఆ గడ్డపారకి పసుపు రాసి కంకణం కట్టి బ్రాహ్మణుడు నిర్ణయించినటువంటి శుభముహూర్తంలో 3 మూరలు తవ్వాలంట. తవ్విన తర్వాత ఆ మట్టిని అతని భార్యని సహధర్మపత్ని ఆ మట్టిని ఎత్తి నైరుతి మూలలో పోయాలి, ఈశాన్యంలో తవ్వాలి. ఆ మట్టిని నైరుతిని మూయాలని మనకు అంటే బరువు నైరుతికి ఉండడం వల్ల ఆ ఇల్లు కానీ ఆ యజ్ఞశాల కానీ మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే బరువు అనేది ఎప్పుడో నైరుతి మూలలో ఉండాలి, లోతు అనేది ఈశాన్య మూలలో ఉండాలని మనకు వాస్తు కూడా చెబుతోంది రామాయణం. అలాగా ఆ సునైనాదేవి, జనకరాజు యొక్క ధర్మపత్ని అయినటువంటి సునైనాదేవి మహారాణి అయినా కూడా మట్టిని తలపై మూసి దూరంగా పోసిందంట. అలాగా 3 మూరలు తవ్వి దాని నిండా నీరు నింపి అప్పుడు ఒక నారికేళానికి పూజించి కొడతారట. అలాగా కొట్టి నాగలిని ఒక 3 మీటర్లు 3 గజాలు తవ్వేటప్పటికి నాగలిలోనికి వెళ్ళిపోయి ఆగిపోయిందంట. 3 అడుగులు వేసినంతలో ముకురములో నదికి అడ్డు ఏదో పడి ఆగిపోయి మట్టి పెళ్ళగించి భూమిని దాగిన పసిడి పేటిక పైకి తీసి మణిమయ నిర్మిత మూతందరిచి అచ్చరు వంది జనకర భూపతి. లేలేత కుసుమంబుల బోలు చిన్నారి శిశువును గని ఆనందాన మురిసిరి జనక దంపతులు. వాళ్ళకు వెంటనే
వరాన్ని ఇచ్చింది. లేలేత కుసుమంబుల బోలు చిన్నారి శిశుంగని ఆనందాన మురిశ్రీ జనక దంపతులు దివ్య తేజాలు కురియు బాలంగని సంతసించి సర్వజనులు పుడమి తల్లి కరుణించి తన కొసగైనని ధరణి జాతను కని తరించి రాజు. ధరణి అన్న పుడమి అన్న మనకు భూమికి అనేకమైన నామాలు ఉన్నాయి. పృథివీ ఇట్లాగా నెలలు నిండి మొయ్యకుండానే చక్కగా ఆ మహాలక్ష్మి కళలతోని 16 కళలతోని విలసిల్లుతున్నటువంటి ఆ బాలను గని తల్లి సునేనాదేవి చాలా మురిసిపోయిందంట. యజ్ఞక్రతు ప్రారంభింపగ మునిపే ఆది లక్ష్మి తన ఇంట అవతరించెనని ఆశ్చర్యానందముల దేలి శీరపు శిఖాగ్రమును దాకి ధరను దాగిన నిధి దొరికెనని శీరధ్వజుడు తనకు సీతాయని నామకరణమిడెను. శీరము అంటే నాగలి చాలుకు దొరికింది కాబట్టి సీత అని పెట్టాడంట. అతి ప్రియంబున బాలను ఆభరణాల అంకృతలు గావించి ధరణి ఎందు వెలసిన ధరణి జాతక కర్మలు వ్రాయించి ఎప్పుడైతే భూమిలోంచి వెళ్ళిందో అప్పుడే అమ్మాయికి తన సుతగా దత్తత తీసుకున్నట్టుగా మంత్రోచ్చరణతో ఇంటికి తీసుకెళ్లి ఆ అమ్మాయికి సకల ఆభరణాలను కూడా ధరింపజేసి ఆమెను చక్కగా జాతక కర్మలు వ్రాయించాడంట కులగురువులతోని. జనక చక్రవర్తి వేదవతి, ఆమె ముందు పూర్వజన్మ వేదవతిగా. సురమురనాలకించి అసురుల దుంచగవని అవతరించి అంబుజనాభుడు ఆదిశేషుని ఆయుధముల చేసుక అనుజులం చేసుకొని సాకేతమున జనించే శ్రీమన్నారాయణుండు ఆది లక్ష్మి పద్మాక్షరాజునకు రమాదేవిగా జనించే చిన్నారి బాలహరి నామ సంకీర్తన గానమునరించి ప్రాయంబుతోడ హరిధ్యానమున పెరిగి వివాహమునరించ కన్యకను స్వయంవరము చాటించే పద్మాక్షుడు. పద్మాక్ష మహారాజు చంద్రవంశ మహారాజు ఇంట్లోనే ఆమె రమాదేవిగా అవతరించిందంట. ఇక్కడ విష్ణు అవతరించిన వెంట ముందుగా వచ్చింది కదా శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రుడు అవతరించక ముందుగానే పద్మాక్షరాజుకు రమాదేవిగా అవతరించింది. యుక్త వస్త్రాలైన తన కూతురికి ఆమె అందానికి ఆమె ఐశ్వర్యానికి సరిపోయే వరుడు కావాలని అలాంటి సాంప్రదాయం ఆనాటి సాంప్రదాయం స్వయంవరం. అందుకని అనేకమైన రాజులను తన కూతురికి వివాహానికి స్వయంవరానికి రమ్మని చాటింపు చేశాడ పద్మాక్ష మహారాజు. దిక్పాలకుల చిదివిని గెలిచిన మునదశాననుడు వయో పరిమితి మరచి స్వయంవరమునకేతించే సరియగు ప్రాయంబు వారే స్వయంవరమునకు హరివులని చాటే పద్మాక్షుడు. ఈమెనేమో పసికూన 14 సంవత్సరాల బాల, ఆయనకు అప్పటికే 50 సంవత్సరాలు. వాయువి వరుసలు లేకుండా అంత పెద్దవాడివి, ప్రాయము సరి అయిన వాళ్ళను నేను అనుమతించను అని చెప్పాడు. అంత వెంటనే అహంభావం ఈర్ష ఉన్నవాడికి క్రోధం అనేది వెంటనే పిలవకుండా వస్తుందంట. విపరీతన క్రోధుడయ్యి తన ఘోర ఖడ్గాయుధంతో వెంటనే యుద్ధాన్ని ప్రకటించాడంట. ఆ సురేంద్రునకు జడసి వెడలిపోయిరి పలువురు రాజులు నిస్సాయుడై పద్మాక్షిని కఠినమున కడదేర్చె రావణాసురుడు కఠిన ఖడ్గంబున తండ్రి మరణము తనయ భరించలేక తను చాలించి భృగు ఋషి వేదవాటికలోన వేదవతిగా జన్మించి ఆమె శుక్రాచార్యుడు భృగు మహర్షి యొక్క యజ్ఞవాటికలో అగ్నిలోంచి మళ్ళా ఉద్భవించింది. అందుకే ఆమె అయోనిజా సీతాదేవి అంటే ఆకాశం నుండి జన్మించింది, పృథివీ నుండి జన్మించింది, భూమి నుండి, నీటి నుండి, సముద్రంలో నీటి నుండి, కమలంలో జన్మించింది, పంచభూతాల నుండి జన్మించింది. కాబట్టి అమ్మవారిని పంచభూతాత్మిక అని ప్రశంసిస్తారు. ఆమె ఏ గర్భ నరకాన్ని అనుభవించకుండా ప్రకృతి సిద్ధంగా పుట్టినటువంటిది. ప్రకృతిలో ఒక పువ్వులాగా పుడుతుంది. మనకి బతుకమ్మలు పెడుతుంటే పువ్వులో కేసరిలాగా మనం ఆమెను ఒక గుమ్మడి పువ్వులో ఉన్నటువంటి కేసరిలా గుమ్మడి కుసుమాండ గౌరి, కూస్మాండ అని దేవీ నవరాత్రాలలో అమ్మవారిని పూజిస్తాము. కూస్మాండ అంటే గుమ్మడి పువ్వులోంచి జనించింది. ఆమె పువ్వుల్లో, గాలిలో, ఆకుల్లో, తేనెలో ఇలాగా పంచభూతాల్లో ప్రకృతిలో జన్మించింది. అటువంటి తల్లి అగ్నిలో ఆహుతైపోయింది రావణాసుని చేతులకు అందకుండా. తర్వాత భృగు మహర్షి ఆశ్రమంలో వేదవతిగా జన్మించింది. తాపసి దివ్య తేజాన వెలుగొందే వేదవతిని గాంచి లోకాన సుందరమైనదేదైనా తన వశము కావాలనని మదాంధకారమున విర్రవేగి అసడు లోకాల కన్న తల్లినే ఆశించే కామకుడై మళ్ళీ అక్కడ దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళి వస్తూ ఒక 16 సంవత్సరాల ఋషికన్యక తపస్సు చేసుకుంటోంది. ఆమె వేదవతిగా భృగు మహర్షి ఆశ్రమం. తండ్రి ఏదో సంధ్యావందనాలకు వెళ్ళాడు. ఆమె దివ్యమైన చక్కటి ఏకముద్రలో ఆమె తపస్సు ఉండగా సవ్వడి చేయకుండా వెళ్ళి ఆమె జుట్టు పట్టుకొని లాగడానికి వెళ్ళాడంట. కాంతుని బాసిన హరి కాంతయే కాంతయ్య ధ్యాన ముద్రనున్న వేళల తారతమ్యమును మరచిన మందాజ్ఞానుడు
తామసమున తాగబోని తల్లినే బగ్గుమన్న వేదవతి అసురేంద్రుని క్రోధాన వీక్షించి నీదు పాపము పండుకాల మాసన్నమాయ నిశాచర నీ క్రూర చర్యలచే వినాశము నీవే కోరుకుంటివి నీ పాలి మృత్యువై నీ ఇంటనే జనించదనని వేదనతోడ అగ్ని సృష్టించి తనకు తానే హుతమాయ వేదవతి అదృశ్యమైన అయో నిజంగాంచి ఆశ్చర్యముంది అసురేంద్రుడు వెంటనే ఎలాగా ఉందో అలాగా ఏ కర్రలు లేమికుండా ఆపదమస్తకు ఒక అగ్నిశిఖగా మారిపోయి బూడిద కుప్పగా తేలిందంట. ఒక్క క్షణిక మాత్రం రెప్పమాటు కాలంలో అంత అందమైన సుందరమూర్తి బూడిదైపోయే వాటికు ఆ ఆశ్చర్యంతో అట్లాగా నోరు వెళ్ళబెట్టి అలాగే ఉండిపోయాడట. అప్పుడు అక్కడ అంతకుముందే ఇంద్రసభలో ఇది మనకు భవిష్యత్తులో వచ్చింది కథ ఒకటి. రంభ నృత్యం చేస్తుంటే అప్సరసలు ఇంద్రుని సభలో రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ అనే అప్సరాంగన నలుగురు నృత్యం చేస్తుంటే రంభ యొక్క నృత్యానికి మోహించి రంభ కోడలైతుంది. కుబేరుని ఆయన విశ్వాసుడు మన కుబేరుడు ఈయనకు అన్న అవుతాడు. రావణాసుడికి ఒక్క తండ్రి పిల్లలే. కోడల్ని కూతురిగా చూడాలి. కోడలైనటువంటి తన అన్న కుమారునికి నలకుబేరుని వివాహం ఆడినట్టు రంభను మోహించి అంత సభలో ఆలింగనం చేసుకొని పోతే ఆ రంభ శపిస్తుంది. ఏ స్త్రీ వాంఛితుడవై ఉన్నావో ఆ స్త్రీల చేత నువ్వు చంపబడతావు అని. అప్పుడే రంభ శాపాన్ని తీసుకొని ఆమె వెంటనే అతనికి అందకుండా శిలగా మారిపోతుంది. ఆ రంభ శాపాన్ని తీసుకొని వచ్చి వెంటనే ఇక్కడ వేదవతి శాపానికి కూడా గురైనాడు రావణాసురుడు. రావణ సుందరోద్యానవనమ్మున మనోజ్ఞమైన సరస్సొక్కటి గలదు అందొక వింత అయిన స్వర్ణ కమలముద్భవించే దేదీప్యమానమగు ఆ కమల రాజము సరస్సునకాభరణమై భాసిల్లే. అన్ని కమలాలు విచ్చుకున్నాయి, కానీ ఈ కమలము ఎప్పుడు లేని రంగులో సప్తధాతువులు అంటే ఇంద్రధనుస్సులోని 7 రంగులు ప్రస్ఫుటిస్తున్నట వేల సహస్ర రేకులతోని ఒక పెద్ద కమలము ఉద్భవించిందట. అది ఎంత దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతున్నది. ఆ సరస్సుకు ఆభరణమై ఆ సరస్సు అంతా కూడా నక్షత్రమణంలో చంద్రునిలాగా అన్ని కమలాల్లో ఈ కమలం వెలిగిపోతుందట. శివార్చన చేయదల్చిన లంకేశుడు ఒక దినంబున విశిష్ట పుష్పాన్వేషణకై తమ్ముని విభీషణుని పంపే మహికి మకుటమై మెరియు మనోజ్ఞ సరస్సున సూర్యకాంతి నీలు స్వర్ణ కమలంబుగని సంతసించి అగ్రజు చేయు శివార్చనమునకు అతి వినయంబున అందించే మహాలింగార్చన చేయు రావణ బ్రహ్మ సంతసించి క్షణ ఆ పుష్పాన్ని అందుకున్నాడంట. ఇంత విశేషమైన ఈ పుష్పం నీకు ఎక్కడ దొరికింది అని విభీషణ్ని అడిగి ముందుగా ఆ పుష్పాన్ని తీసుకున్నాడు. మిగతా పుష్పాలను పక్క నుంచి చక్కగా రుద్రం చదువుతాడు. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారిక బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని ఆ కమలాన్ని తీసుకొని మంత్రం ఇంకా ఉచ్చారణ చేస్తున్నాడు. నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ అనేటప్పటికీ ఆ కమలము చేతుల్లో పట్టలేనంత భారం అయిపోతుందట. అతను చాలా వేల గజబల సంపన్నుడు అయినా కూడా అతనికి మోయలేనంత భారం అయిపోతుందంట. పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుంది. ఒక పువ్వుని ఇట్లా వేసి స్వామి పాదాల మీద విసరాలనుకుంటే అది చేతిలో చాలా బరువైపోతుందట ఆ కమలం. దాని పరిణామం కూడా తీసుకున్నప్పుడు చేతిలో చిన్న మొగ్గగా ఉంది, పిరికెడంతా ఉంది. క్షణము పరిణామంబు పెరుగు స్వర్ణం అంబుజమ్మును గని మంత్రజలము చేసి సుమరాజముపై చిలికరించే తక్షణమున అక్కడ తను పూజ చేస్తున్నటువంటి ఆ మంత్రజలాన్ని తీసి నీళ్లు చల్లిన వెంటనే ఆ పుష్పం విచ్చుకుంది. జలస్పర్శన విప్పారిన జలజంబున నయన కాంతి హీనపరిచే తేజం ఒక్కటి ఉద్భవించే ముద్దులకు జాబిలి కూన కనులు విప్పికడు రమ్యమున చిరునగవులు నగవి. ఆ కమలం విచ్చుకోవడం ఏంటి, ఆ వెలుగుకు కళ్ళు మూతలు పడ్డాయట. సూర్యుని మనం చూడలేము, ఇంకా అందులో గ్రహణం వీడిన సూర్యుని చూస్తే కళ్ళే పోతాయట. అటువంటి దివ్య తేజమైనటువంటి ఆ కాంతిని చూడక 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడంట. బోసి నవ్వులతోటి గులాబీ రేకులు, ఆ లేత గులాబీ రంగులో కమలపు రేకుల రంగులోనే ఉన్నటువంటి అందమైన బాల నవ్వుతూ కాళ్ళు ఆడిస్తుందంట. బాల సుందరాకృతి చూడ వాత్సల్యంబు పొంగిన వేదవతి శాపంబు తలపున దూరి ఆ బాల తన మృత్యువని ఎంచె రావణుండు. మర్చిపోలేదు ఆయన శాపవచన. రంభ, వేదవతి ఒకే రోజును శాపించారు. ఉదయం ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు. ఆ శాప భయానికి ఆ బాలను చూడగానే రావణాసుడికి ఆడపిల్లలు లేరు. ఆ పిల్లని తెచ్చుకొని చదువుకోవాలని ఒక పుత్రికా వాత్సల్యము ఒక క్షణం అంకురించిందట. కానీ
ఆ శాపవచనం గుర్తు వచ్చి, వేదవతి శాపవచనం గుర్తు వచ్చింది, అది తన మృత్యువు, అది బాల కాదు తన మృత్యువు అని వెంటనే విభీషణ్ చేతికిచ్చి ఆ బాలను చంపేయమని ఆజ్ఞాపించాడట. ఆ అడ సంతతి లేని తనను ఆది శక్తి కరుణించనని మండోదరి బాల నెత్తుకొని మురిసిపోయి, ఆమె బాల కాదు మాయాజాలమని భావించి బాలను పరిమాప మనసురాని అసురేంద్రుడు మణికచిత స్వర్ణ పేటికలోన పట్టు వస్త్రము పరిచి పసిడి కమలానున్న పసికూనను అందుంచి పరిశీలించి సాగరాన విడిచి రమ్మని సోదరుడు విభీషణకు ఆదేశించే. ఆమెను చంపడం అనేటంటిది ఎంత సౌమ్య రూపంగా చిరునగవులు చిందుతూ ఉన్నటువంటి ఆ బాలను, మామూలుగా అయితే భయానికి ఖడ్గానికి అతనే, మనకు భాగవతాల కంసుడు అట్లా చేస్తాడు, అతనే చంపాలి. కానీ ఆ పిల్లని చూస్తున్న కొద్దీ వాత్సల్యం పొంగుతోందట. అందుకని ఒక బంగారు పేటిక తెచ్చి దాంట్లో ఒక పట్టు వస్త్రం ఉంచి శృతి మెత్తని ఆ కోమల శరీరానికి ఒత్తుకపోకుండా మెత్తటి పట్టు వస్త్రాన్ని నుంచి ఆ బాలనందులను పడుకోబెట్టాడంట. వెళ్ళి సముద్ర గర్భంలో ఏ తిమింగాల మకరాలో తింటాయి, సముద్రంలో వదిలిపెట్టమని తమ్ముడికి ఆజ్ఞ చేశాడంట. సాగరమ్మున విడిచి రమ్మని సోదరుండు విభీషణకు ఆదేశించే, శ్రీలక్ష్మి రూపు మెరియు చిన్నారి బాలను వదల మనసు రాక సైకత తిన్నక మీద స్వర్ణ పేటిక నుంచి సాగరునకు సాష్టాంగ ప్రణమిల్లే విభీషణుండు. ఆ పాపని తీసుకెళ్లి సముద్రాలలో వేస్తే ఏ ముసళ్ళలో తిమింగళాలు తినేస్తాయి అని నీలిలో అగ్నిలో వెయ్యక పాపము ఆ విభీషణుడు ఆ అమ్మవారి పాదాలకి నమస్కరించి దండం పెట్టి, మళ్ళీ గాలి ఆడదేమో అని తలుపు కూడా, ఆ పేటిక తలుపు కూడా తెరిచి అక్కడ పెట్టి నమస్కరించి ముమ్మారు ప్రదక్షిణం ఆచరించి తిరిగి వెళ్ళిపోయాడట. అప్పుడు సుతనిగని సంతసించి సాగర రాజు భద్రపరచమని భూదేవిని ఒడిని దాచి ఒక శృతిమెత్తని కిరణము, అంటే పెద్దగా మనకు సముద్ర కిరటాలు ఎంత భయానకంగా ఉంటాయి, ఏ వస్తువునైనా టక్కున లోపలికి లాక్కొని సముద్రంలో కలిపేసుకుంటాయి. కానీ ఇక్కడ సాగరుడు చాలా, రామచంద్రుడు పుట్టినప్పుడు ఎంత సలతరంగాల నదీ తరంగం పోలే ఎలాగా ఉన్నాడో, ఆ తటాకాన్ని తట్టకుండా, ఒడ్డును తట్టకుండా మెల్లగా జరుగుకుంటూ వచ్చి సముద్రానికి కొంత దూరంలో మెత్తటి మట్టి లోపల దాచిపెట్టి భూదేవి ఒడిలో దాచిపెట్టాడట. అది ఎక్కడిదా, మిథిలానగరం వరకు లోలోన ప్రవహిస్తూ వచ్చి మిథిలానగరంలో ఎక్కడైతే యజ్ఞశాల కోసము భూమికి పూజ చేస్తాడో జనక మహారాజు, ఆ ప్రాంతానికి వచ్చి ఆ సాగరుడు లోపల నుంచి వెళ్ళి భూగర్భాన దాచిపించాడంట.